ఈ ఏడాది ధాన్యం ధరలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. పచ్చి ధాన్యానికే బస్తాకు 1700 నుంచి 1800 రూపాయల వరకు ధర పలుకుతోంది. మిగ్జాన్ తుపాను తర్వాత కొంతమేర మార్కెట్ తగ్గినప్పటికీ ప్రస్తుతం 1800 రూపాయల వరకు నడుస్తోంది. గుంటూరు జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే బీపీటీ 5204కు గరిష్ట ధరలు దక్కుతున్నాయి. సాధారణంగా పాత ధాన్యం నిల్వలు కొత్త పంట వచ్చిన తర్వాత కొంతకాలం వరకు కూడా ఉండటం పరిపాటి. అయితే ఈ ఏడాది పాత నిల్వలు పూర్తిగా వినియోగమవడంతో కొత్త పంటకు గిరాకీ వచ్చింది. దీనికి తోడు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, కర్నూలు జిల్లాల్లో వరి సాగు నిలిచిపోవటం, తుపానుకు చాలా చోట్ల పంట నష్టపోయి ధాన్యానికి కొరత ఏర్పడవచ్చన్న అంచనాలు మార్కెట్ను పెరిగేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 15.5 లక్షల హెక్టార్లు కాగా 13 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగైంది. రబీలోనూ 8 లక్షల హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులు, కాల్వలకు నీటి సరఫరా లేకపోవడంతో సాగు మందగిస్తోంది. ఈ అంశాలు ధాన్యం ధరలు ప్రియం కావటానికి కారణమవుతున్నాయి. బియ్యం ఎగుమతులను నిషేధించటం కూడా డిమాండ్కు కారణమని రైస్ మిల్లర్ యజమానులు విశ్లేషిస్తున్నారు. ధాన్యం రేట్లు ఈ సంవత్సరం ఆశాజనకంగానే మొదలైంది. ఎందుకంటే గత సంవత్సరం ఉన్నటువంటి పంట తక్కువగా పండటం వలన అవన్నీ కూడా మార్కెట్లో వినియోగం అయిపోయి నిల్వలు లేకపోవటం వలన కొత్త ధాన్యం మార్కెట్లో కొనుగోలు చేసి మిల్లర్లు వెంటనే స్టీమ్ రైస్గా తయారు చేసి మార్కెట్కి పంపుతూ ఉన్నారు. ఆ సందర్భంలో రైతుకి నెమ్ము శాతంతో కూడినటువంటి ధాన్యానికి కూడా 17 నుంచి 1800 రూపాయలు రైతుకి కళ్ళం దగ్గరే ఇచ్చేసి కొనుగోలు చేయటం ఎక్కువ భాగం. ఒరిజినల్గా నాణ్యమైన 5204 వెరైటీని కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొంచెం అందులోనే సెకండ్ వెరైటీగా ఉన్నట్టుని ఒక 50 రూపాయలు 100 రూపాయలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద సాగు చేయాల్సిన సుమారుగా 4 లక్షల ఎకరాల్లో వరికి నీళ్ళవని పరిస్థితి. అలాగే టైలెండ్గా పశ్చిమ డెల్టా కింద ఉన్నటువంటి ఆ భూములకు కూడా, ప్రకాశం జిల్లాలో ఉన్న భూములకు కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితులు. ఈ స్థితిలో దాదాపు 5-6 లక్షల ఎకరాలు సాగులోనే తక్కువ జరిగింది. ఇదే సమయంలో పంట కోత మొదలుపెట్టిన తర్వాత ఒక్క వారం రోజుల పాటు సజావుగా నడిచింది అన్న తర్వాత వెంటనే మిచాంగ్ సైక్లోను ఏర్పడటం. గతంలో ఎక్కడైనా సరే ఇలాంటి సైక్లోనిక్ ఎఫెక్ట్ అయితే 1-2 జిల్లాల మీదే ఆ ప్రభావం ఉండేది. ఈ సంవత్సరం శ్రీకాకుళం దగ్గర నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలో కొంత ప్రాంతం వరకు కూడా ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావం వలన అన్ని జిల్లాల పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితులు. అంతకుముందు అన్ని దేశాలకి ఫ్రీగా మనకున్నటువంటి అగ్రిమెంట్ల ప్రకారంగా ఎగుమతులు జరుగుతూ ఉండేది ఫుడ్ గ్రెయిన్స్లో. అలాంటి దాన్ని ఇక్కడ ధాన్యము ధరలు ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా కూడా వరి పంట దిగుబడి తగ్గుతుంది అనే భావంతో ఎగుమతులకి నిలిపివేయటం జరిగింది. గత 2 నెలల క్రితం కొన్ని దేశాల నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఆహార పదార్థాల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి కొంతమేరకైనా సరే కన్సిడర్ చేయమని చెప్పి మన ప్రధాని గారిని కోరిన సందర్భంలో 5 దేశాలకు మాత్రం పరిమిత సంఖ్యలో బియ్యం ఎగుమతికి అనుమతించడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఎక్స్పోర్ట్కి అనుమతులు ఇస్తారు అని అనుకోము. రాష్ట్రంలోనే మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో కొంత ప్రాంతంలో సన్న రకాలు పండించేది లిమిటెడ్ ఏరియానే. ఆ సన్న రకాలే కన్జంప్షన్ వెరైటీలు కాబట్టి వాటికి చాలా డిమాండ్ ఉంది. ఏటా కోతలు జరిగే సమయంలో బస్తా ధాన్యం రేటు 1000 నుంచి 1300 రూపాయల దాకా పలికేదని, ఈ ఏడాది మాత్రం 500-600 అధికంగా పలుకుతోందని రైతులు అంటున్నారు. సాగు తగ్గటం, తుపాను వల్ల ధాన్యం కొరత ఏర్పడటంతోనే ఈ ధరలు పలుకుతున్నాయని, కనీసం బస్తా రేటు 2500 రూపాయలు పలికితేనే కొంత ఊరట కలుగుతుందని చెబుతున్నారు. పోయిన సంవత్సరం వరకు తక్కువగానే ఉంది ధాన్యం మార్కెట్ రేటు. రైతు గిట్టుబాటు ధరలో లేదు. 1000 దగ్గర నుంచి 1300 అనేది తక్కువ. 1000, 1100 అట్లా ఎక్కువగా నడిచింది. నిలవదారుల పరిస్థితి డబ్బుండి కొని నిలవ పెడదామని చెప్పని ఊగిసలాడుతున్నారు. కానీ వాళ్ళు అనుకున్న ధాన్యం దొరకట్లే. వాళ్ళకి నాణ్యమైంది వచ్చేవాడికి 30% కూడా రాదు. యావరేజ్ని చూసుకుంటే 30% వచ్చింది. రైతు దగ్గర సరికే సరిగ్గా లేదు. కానీ రేటు మాత్రం కనీవిని ఎరగని రీతిలో గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఉండటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తుఫానుకు 1600, 1700 కొన్న ధాన్యాన్ని ఈ రోజున ఏడన్నా ఒక 1000 బస్తా మంచిది ఉందంటే 2000 రూపాయల వరకు కొనే సూచనలు వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ 1800 దగ్గర నుంచి
1950 దగ్గరకే జరుగుతుంది. తుఫానుకు ముందు 1700 దగ్గర నుంచి 1500 వరకు కొన్నారు. ఈ సంవత్సరం మొదటి నుంచి ఊపుగానే ఉంది. అర్థమైపోతుంది ధాన్యం ఎక్కడ సరిగ్గా పండలేదు, మన బెల్ట్ అని పండింది, మన బెల్ట్కే తుఫాన్ చెప్పాడు అని చెప్పని మా ఊళ్ళో 70% ఎట్లా కొయ్యగలిగారంటే ఆ వాతావరణంలో దొరకకూడదని చెప్పని కోసి 1500 కాడ నుంచి 1700 లోపు అమ్మి నష్టపోయారు. 15 రోజుల్లో 200 రూపాయలు తేడా వచ్చింది. అయితే దిగుబడి తగ్గింది. ఆ రోజు 40 అయ్యాయి, ఇవాళ 30 అవుతున్నాయి. ఈ రోజున 2000 రూపాయలకి తగ్గకుండా, మొన్న గతంలో 1500 1700 కొన్నప్పుడు కూడా 2000 రూపాయలు తగ్గకుండా ఉంటే బాగుండేది. ప్రస్తుతం అధిక వినియోగంలో ఉన్న సన్న రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంటోంది. ఈ ఏడాది ధాన్యం దిగుబడులు తగ్గిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరింత పుంజుకోవచ్చని మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.